ఇలా ఉన్న మీ వాట్సాప్ స్టేటస్ సెక్షన్ని పాత వాట్సాప్ లాగా అంటే ఇలాగా ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో పాస్ట్లో మనకు వాట్సాప్లో స్టేటస్ సెక్షన్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉండే, మీకు సైడ్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఇలాగా మారిపోయింది. సో చాలా మంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, అన్న మా వాట్సాప్ స్టేటస్ అయితే ఇలా అయిపోయింది, మాకు ఇలా నచ్చట్లేదు, మాకు పాత వాట్సాప్లో ఉన్నట్టే కావాలి అని చెప్పేసి. సో గైస్ ఈరోజు వీడియోలో నేను మీకు దాని గురించే చెప్పబోతున్నాను. సో ఇలా ఉన్న మీ వాట్సాప్ స్టేటస్ సెక్షన్ని పాత వాట్సాప్ లాగా అంటే ఇలాగా ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో జస్ట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, బికాస్ మన యూట్యూబ్ ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో గైస్ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం నా వాట్సాప్లోని స్టేటస్లన్నీ ఇలా అయిపోయాయి. సో ఇలా సైడ్లోకి అయితే వస్తున్నాయి యాజ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లాగా, అండ్ ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో మరి మీరు పాత వాట్సాప్ లాగా సో గైస్ మరి పాత వాట్సాప్లో ఉన్న విధంగా మీ స్టేటస్ సెక్షన్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. సో సింపుల్గా దీనికోసం ఏం లేదు, ఇక్కడ మీరు ఏవైతే ఛానల్స్ జాయిన్ అయిపోయారో వాటిలో నుండి మీరు రిమూవ్ అయితే అయిపోవాలి, అంటే ఎగ్జిట్ అయితే అయిపోవాలి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ఛానల్స్ అయితే ఉన్నాయి కదా, 4 ఛానల్స్ నుండి కూడా నేను బయటకు అయితే వచ్చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేశాక పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అన్ఫాలో అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అన్ఫాలో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీరు ఈ 3 ఛానల్స్కి కూడా ఫాలో అవ్వండి. సో అన్ఫాలో మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, అన్ఫాలో మీద క్లిక్ చేయండి, అన్ఫాలో మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. సేమ్ ప్రాసెస్ 3 డాట్స్, అన్ఫాలో అండ్ బ్యాక్. సో చూసుకున్నట్లయితే మనకు పాత వాట్సాప్లో వచ్చిన విధంగానే స్టేటస్లు అయితే మారిపోయాయి. బట్ పాత వాట్సాప్ స్టేటస్కి దీనికి ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. సో పాత వాట్సాప్లో ఎలా అంటే మనం వాట్సాప్ చూడని స్టేటస్లు అయితే ఇక్కడ వస్తుండే రీసెంట్ అప్డేట్స్లో, అండ్ చూసిన స్టేటస్లు అయితే కింద కనిపిస్తూ ఉండే. బట్ ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేస్తే తప్ప మీరు చూసిన స్టేటస్లు అయితే కనిపించవు. సో గైస్ ఐ హోప్ మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. సో గైస్ చూసారు కదా, ఇది వాటి వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ టైం వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన నెక్స్ట్ డెఫినెట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ ప్రాబ్లంకి ఆన్సర్స్ ఇవ్వడమే, అంటే మీ మొబైల్ యూస్ చేయడంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే మన యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఎయిమ్ అన్నమాట. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ Rohit Guthrie signing off. Thank you.